సర్వేలు చేస్తున్నటువంటి వాళ్ళకైతే పిచ్చెక్కిపోతుంది. వాస్తవంగా చూడండి, ఇదివరకటి సర్వేల్లో ఒక రూట్ అన్న అంటే ఇంత అని ఖచ్చితంగా చెప్పలేరు, కానీ ఒక 10-15 అటు ఇటు. ఇప్పుడు అయితే అటు లేకపోతే ఇటు. మరి ఈ సంస్థలు తప్పు చేస్తున్నాయా లేకపోతే వ్యక్తులు తప్పు చేస్తున్నారా అంటే ప్రజలు తెలివైన ఆట ఆడుతున్నారని సర్వే సంస్థలు గమనించినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ కాల్స్తో సర్వే చేస్తున్నారు. ఈ ఫోన్ కాల్ సర్వేలో పార్టీ వాళ్ళు ఎవరనేది ఎట్ట తెలుసుద్ది? తెలియదు. కానీ అడిగేవాడి ప్రశ్నని బట్టి ఆ పార్టీ వాడు చెప్పేస్తున్నాడు సమాధానం. ఆడు ఎవడనేది కనిపెట్టేసేసి అవతల ఉన్నటువంటిది వైసీపీ తరపున సర్వే చేస్తున్నారంటే అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు బట్టి వీళ్ళు చెప్పేస్తున్నారు. ఈ సర్వేలలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళలో కార్యకర్తలైతే మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు, కానీ సామాన్యులు ఎవరు రెస్పాండ్ కావట్లేదు. ఇవి నాకు 4-5 సార్లు కాల్స్ వచ్చినాయి, బట్ నేను కట్ చేశా, అవసరం లేదు సర్వే అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది, మనం అది నెంబర్లను ఫీడ్ చేసుకోవాల్సిన పని ఏముంటుంది అనేటువంటిది. అట్లాగే ఎవరికి వాళ్ళు. ఇకపోతే జనం దగ్గరికి ఇది చాలా తక్కువ సంఖ్యలోనే వెళ్తున్నారు. వెళ్ళిన చోట కూడా వాళ్ళకేం భయం వేస్తుంది, ఇప్పుడు కనుక వైసీపీకి వ్యతిరేకంగా చెప్పారనుకోండి, రేపు పొద్దున ఏమైనా సంక్షేమ పథకాలు ఆగిపోతాయేమో, తెలుగుదేశానికి వ్యతిరేకంగా చెప్పారనుకోండి, రేపు వచ్చే సంక్షేమ పథకాలు ఒకవేళ వాళ్ళు వస్తే ఆగిపోతాయేమో, ఎందుకు మనం అన్నటువంటి కోణంలో అడిగే వ్యక్తి ఏ పార్టీకి అనుకూలంగా అడుగుతున్నాడు అని గమనించి అటు చేస్తున్నారు, అటు సమాధానాలు చెప్తున్నారు. దీంతో ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోలేక సర్వే సంస్థలకు పిచ్చెక్కిపోతుంది. నిజంగా తాము చేస్తున్న సర్వే కరెక్టా కాదా అన్నటువంటిది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు.